దసరా సాంస్కృతోత్సవాల్లో భాగంగా కోలాటం జరుగుతుంది. ఇప్పుడు వేదిక మీద కోలాటం ప్రదర్శించబోతున్న వారు సిద్ధార్థ మహిళా కాలేజ్ వారు. ఇందాక కొంచెం మాత్రమే అందరూ నోటీస్ చేయవలసిందిగా చూడండి, ఒక ప్లే చేయనా అవి చెప్పండి అంతే. వాళ్ళు వచ్చాక మళ్ళీ గత 3 రోజులుగా నాకు చెప్పారు, ఎంతో ఆనందంగా రకరకాల కళారూపాలని తీసుకొచ్చి వచ్చిన వారిని కూడా ఆదరించారు. మేము వచ్చిన తర్వాత కూడా 2 చూడటం జరిగింది. మరి అది చూస్తూ ఉంటే వెనక నుంచి చాలా విజిల్స్ వస్తున్నాయి. నేను చాలామంది మౌపిల్లు ఉండడమే అనుకున్నాను. తీరం దగ్గరికి వచ్చి చూసిన అందరూ ఆడపిల్ల కనపడతారు ఎక్కువగా. అది పెట్టాలని, పెట్టి వాళ్ళ యొక్క శక్తిని వెలికి తీయాలని, తద్వారా వాళ్ళకి ఇంకా వేరే ఆలోచనలు రాకుండా, మనకి పనికిరాని ఆలోచనలు రాకుండా ఒక పాజిటివ్ తత్వంతో పిల్లలు పెరగాలి అని ఆలోచన చేసేది ఇలాంటి కాంపిటీషన్స్. ఇవాళ అనేకమైన ఒక్కళ్ళు కాదు, ఇది ఏ ఒక్క సంస్థ నిర్వహించేది కాదు. అన్ని ప్రజా సంఘాలు కలిసి పిల్లల భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు గొప్పవాడు. అది దీని యొక్క సందేశం. మరొకసారి మీ అందరినీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా చదివి మంచి పౌరులుగా ఈ సొసైటీలో నిలబడాలని, మీ జీవితంలో మంచి విజయాలు సాధించి మీ కుటుంబాలకి తల్లిదండ్రులకి పేరు తెచ్చే విధంగా. దానికి వాళ్ళ కష్టం చాలా కూడుకునుంది. ఎందుకంటే ఎంత కష్టపడ్డారో నేను స్వయంగా నా కళతో చూశాను. అంటే ఎప్పుడు జస్ట్ వ్యాలిడిటీ అంటే ప్రతి స్టెప్లోనూ వాళ్ళు ఎంత కేర్, అంటే స్టూడెంట్స్ గురించి ముఖ్యంగా ఎంత కేర్ తీసుకుంటారు, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది అలాగే జరుగుతున్నారు. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ 3 రోజులు చాలామంది పార్టిసిపేట్ చేశారు. మార్నింగ్ వాళ్ళకి వచ్చిన ప్రైజెస్ చూసుకోవాలి, ఎవరికే ప్రైజ్ వచ్చిందో ఇవన్నీ తెలుసుకోవాలని చాలా ఆతృతతో ఉన్నారు. సో అందుకని ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోదామని ఈ నిర్వాహక కమిటీ వాళ్ళు అంటున్నారు. నేను ప్రైజెస్ ఇస్తారనే మీ తప్పట్లు. మా చిరకాల మిత్రులు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ పేరు చెప్పడం అంటే మహిళా మణులు అని చెప్పాలి. మన యూత్ యంగ్స్టర్స్ మీ అందరికీ ఆదర్శం ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నారు. ప్రతి రంగంలో నిష్ణాతులాడు, ఒక్కొక్కరు పరిశీలన చేయండి. కాబట్టి మహిళ ఏ విషయంలోనూ తీసుకోదు అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. ఇవాళ దసరా ఉత్సవాలు ఎందుకు జరుగుతున్నాం ఇలా చెప్పారు, సృజనాత్మకత బయటకు తీసుకురావడం అని. అంతేకాదు చెడును దుర్మార్గం, మంచిని పెంపొందిద్దాం అంటే దాని అర్థం ప్రశ్నిద్దాం, అన్యాయాన్ని ప్రశ్నిద్దాం, ఈక్వాలిటీని కూడా సాధిద్దాం అనేటువంటి ఒక ప్రేరణ కాలేజీ యువతంలో ఉంటే 100 మందిలో 90 మంది పురుషులు, 10 మంది మహిళ కనపడతారు. 50 మంది మహిళలు, 50 మంది పురుషులు ఉండాలి. ఉద్యోగాల్లో, డాక్టర్లో, ఇంజనీర్లో, కారు డ్రైవర్లో, మోటార్ 2 వీలర్స్ నడపడంలో, ఎడ్యుకేషన్లో, అన్ని రంగాల్లో ఉండాలి. అది ఇవాళ ఈ దసరా సందర్భంగా మహిళా రామచారి గారు తెలుసు ఇప్పుడు మాట్లాడారు. సిద్ధార్థ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పద్మజ గారు, అలాగే ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కల్పన గారు, అలాగే మాగట్టి అనురాధ అడ్వకేటు సంజయ్ మేడం, అలాగే ఫోరం ఫర్ ఆర్టిస్టు సంజయ్, ఉషారాజా, తన సేఫ్ జాయింట్ సెక్రటరీ. పిల్లల గద్దె రామ్మోహన్ రావు గారి చేత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది.